నేటి పునీతులు పునీత ఆండ్రూ డంగ్ లాక్ మరియు సహచరులు. అతని పరిపాలనము శాశ్వతమైనది. ఆదివారం, నవంబర్ 24, 2024. మొదటి పఠనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13 మరియు 14 వచనాలు. నేను ఆ రాత్రి చూచిన దృశ్యములో నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతముండదు. ఇది ప్రభువు వాక్కు. భూపాలురకు ప్రభువగు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. రెండవ పఠనం పునీత యోహాను గారు వ్రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. విశ్వాసపాత్రుడగు సాక్షియు, మృతులలో నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగ చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో, మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమొనర్చిన నీవును సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆదియును అంతమును నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యద్వర్తమానములందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.